తాము కొనుక్కున్న స్థలంలో తమనే రానియకుండా అడ్డుకుంటున్నారంటూ విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడ సమీపం మంగళపాలనికి చెందిన బాధితులు సిరసపల్లి అప్పారావు, అమరపిండి తాతారావు, వెంకటరమణ, మడక వరహాలు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దువ్వాడ రెవెన్యూ సర్వే నంబర్ 130లో గంట్ల ముసలయ్య అనే వ్యక్తికి సంబంధించిన వారసులు 8 మంది కలిసి బచ్చల నూకాలు అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చారని, 2 ఎకరాల్లో లేఅవుట్ వేయగా కాకినాడకు చెందిన గోడి రత్నం, సాదే గ్రేస్ జాన్ రత్నాలు చెరువు 2 ప్లాట్ల చొప్పున క్రయం పొందారని, వారి వద్ద నుండి ఏడాది మార్చి 19 తాము నలుగురం కలిసి 800 చదరపు గజాలను అగ్రిమెంట్ చేయించుకున్నామని, అయితే ఆ స్థలంలో నిర్మాణ పనులు చేపట్టడానికి వెళితే గంట్ల ముసలయ్య వారసులు వచ్చి తమను బయటకు గెంటేశారని, దీనిపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు విన్నవించినట్లు తెలిపారు. అధికారుల సర్వేలో కూడా తమదే ఆ స్థలమని స్పష్టంగా తెలిసినప్పటికీ సదరు వ్యక్తులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలి అని అధికారులకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులకి అందరికీ నమస్తే. మేము మార్చి 19వ తారీఖుని మన దువ్వాడ గాజువాక మండలం దువ్వాడ సర్వే నెంబర్ 130/6Aలో లేఅవుట్ లో ఒక 4 సైట్లు కొనుక్కున్నాం. 4 సైట్లు ఒక సైట్ వాళ్ళు ఉంచుకుంటున్నారు, సరేమో అని 3 సైట్లు మేము కొనుక్కొని అగ్రిమెంట్ చేయించుకున్నాం. మేము దాని తాలూకా అగ్రిమెంట్లు అగ్రిమెంట్లు మేము చేయించుకున్నాం. ఈ సైట్లు అగ్రిమెంట్లు చేయించుకొని వచ్చాక మేము సైట్ లో పని చేయడం మొదలుపెట్టాం. దాంట్లో గోడలు ఉండేవి, దాంట్లో బేస్మెంట్లు అయ్యి, అప్పుడు చుట్టూ కాంపౌండ్లు ఉండేవి. ఈ కాంపౌండ్లు అన్ని తీసి మేము డౌన్ అయిపోయిందని గ్రావెల్ వేయించాం. మొత్తం అంతా గ్రావెల్ వేయించి ఒక 13 రోజుల వరకు పని చేసాం. మేము ఇలా ఉండేది సైట్. అప్పుడు గ్రావెల్ వేసిన తర్వాత 13 రోజులు పని చేసిన తర్వాత ఈ గంటల ముసలాయి వారసులని అయినా సరే మేము కొనుక్కున్న తర్వాత వాళ్ళు కొంతమందికి ఫోన్ చేసి చెప్పాం. మేము అడిగాం. మేము ఈ కొనుక్కొచ్చాను, కొనకముందు అడిగాం, కొన్న తర్వాత కూడా అడిగాం. అందులో గంటల శ్రీనివాసు, గంటల నాగభూషణం అని, తర్వాత గంటల అప్పలాడి గారు అల్లుడు, మాజీ మా సర్పంచ్ అల్లుడు సీతారాం గారు, కొనుక్కున్న తమ్ముడు దానికే ఉంది, మంచి సైట్లు కొనుక్కోండి అన్నారు. కొనుక్కోమన్న గారు మనం కొన్నాం, నెలతో కొన్నాం. కొన్న తర్వాత కూడా వచ్చారు, సరే కొనుక్కోండి మీదే కదా తీసుకోండి అయితే అన్నారని మనం పని చేసుకోవడం మొదలు పెట్టాం. ఓ 13 రోజులు పని చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చారు. ఎవరో గంటల లోకరాజు, గంటల త్రినాథ్, ఈ గంటల నాగమణి, వీళ్ళందరూ వచ్చి ఈ సైటు ఇదంతా మీది కాదు, ఆ చివరిని మాకు ఒక సైట్ ఉంటది అమ్మ, దానికే ఉంది, సర్వే చేసుకుని మీ సైట్ అయితే మీరు తీసుకోండి అమ్మా, మీరు ఎంత కొనుక్కుంటే అంతే మాకు వర్తిస్తారు తప్పించి కొన్నదానికి మాకు ఏం చేయలేం కదా మేము చెప్పడం జరిగింది. సాయంత్రానికి మళ్ళీ ఏం చేశారు, మరుసటి రోజుకి ఇదంతా మాదే అని పెట్టారు. ఇదంతా మాదే అని పెట్టి మమ్మల్ని కొట్టడానికి రెడీ అయిపోయారు. అమ్మ మీతోటి మాకు గొడవ ఎందుకని మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చాం పోలీస్ కంప్లైంట్? ఏప్రిల్ 12వ తారీఖు ఇచ్చాం. 12/13 కంప్లైంట్ ఇస్తే 12/13 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మా మీద మళ్ళీ మరుసటి రోజు ఇచ్చారు కంప్లైంట్ 14వ తారీఖుని. 14వ తారీఖుని కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత సిఐ గారు ఏం చెప్పారు, మరి మీకు గొడవ అంతే, మరి సైట్లోకి వెళ్ళకుండా మీరు ఏం చేస్తారంటే నేను ఎంఆర్ ఆఫీస్కి రాస్తానని తహసీల్దార్ గారికి రాశారు. తహసీల్దార్ గారు రాస్తే సర్వే రిపోర్ట్ వచ్చే వరకు మీరు అక్కడికి వెళ్ళొద్దంటే సర్లేండి అని మేము ఊరుకున్నాం. మేము పోలీస్ స్టేషన్లో అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ పనులు ఎట్టి అడ్డుగా పోలు బాతినారు మళ్ళీ నాలుగు అడ్డుగా. అప్పుడు అది సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ముందు ఎవరో ఒక తహసీల్దార్ గారు మేడం గారు ఉండేవారు, శ్రీవల్లి మేడం గారని ఉండేవారు. ఆవిడిచ్చిన రిపోర్ట్ ఇది. ఆవిడిచ్చిన రిపోర్ట్ రైతులకు ఎటువంటి సంబంధం లేదు, అది 1976కి లేఅవుట్ అది అని ఆవిడ, ఇది అనాథరైజ్ లేఅవుట్, అప్పటికే ఇది రైతుల భూమి కాదు, వాళ్ళు వ్యవసాయాలు కానీ ఫలసాయాలు కానీ చేయలేదని, అవసరం అయితే మీరు తీసి చూసుకోవచ్చారు, అట్టేలు పెడితే మీకు వస్తుంది, మేము అబద్ధవాడి చేయడానికి ఏం లేదు. ఆ తర్వాత ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిఐ గారు మళ్ళీ పిలిచారు ఉపయోగలేని రిపోర్ట్ ఎలాగొచ్చి అలాగే చేస్తున్నారు. ఈ సర్వేకి వచ్చిన రోజుని 40 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చేసి మేదన కర్రలు కత్తులు పెట్టుకుని కారాలు కొట్టిస్తే మేము నలుగురే ఉన్నాం. ఇదే టీంతో గొడవ ఉందిరా బాబు, ఈ తల్లెప్పి మనకి ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు మనకి పాటలు పడలేదు, మనకి ఎక్కడ చెడ్డ పేరు లేదు, మనం ఎవరితో గొడవలే పడలేదని పక్క పోయాం. మేము వాళ్ళే సర్వే చేయించుకుంటారు. సర్వే రిపోర్ట్లు కూడా నమ్మలేదు. మళ్ళీ సిఐ గారు ఏం చేశారు, మళ్ళీ సర్వే చేయించారు. మళ్ళీ సర్వే చేయించి మళ్ళీ ఈ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు చేశారు. ఇది కూడా వాళ్ళకి సంబంధం లేదని వచ్చింది. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఈ భూ అని వచ్చింది. సర్లే అని మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సార్ మరి ఏం చేస్తారు సార్, మళ్ళీ మాకే వచ్చింది కదండి ఫేవర్ కన్నా, మరి ఏం చేద్దాం సార్ అని అడిగాం మేము. సరే అలా ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తే రారే, వారం రోజులు ఫోన్ చేశారు పాప మా ఆయనను. వారం రోజులు ఫోన్ చేస్తే మేము ఇదిగో రేపు వస్తాం, ఇదిగో ఎల్లుండి వస్తాం, మేము అందరం కలిసి లేవు, అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం మాట్లాడేయడం జరిగింది.
ఒక వారం రోజుల తర్వాత ఏం చేశారు, ఇంక ఇవన్నీ కాకుండా 10 రోజులు పోయిన తర్వాత